జగన్ కు పవన్ కళ్యాణ్ భయం పట్టుకుందని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి. ప్రతిపక్ష నేతగా ఆయన విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. తన స్థానాన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆక్రమించుకుంటాడో అనే భయం జగన్ కి పట్టుకుందన్నారు సోమిరెడ్డి. ప్రతిపక్ష శూన్యత ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం రోల్ చూసిన తర్వాత ప్రజల్లో ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన మీద ఏవగింపు ప్రతిపక్షం శూన్యత ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పేసి ఆయన రంగంలోకి దిగాడు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో సక్సెస్ అవుతాడేమోననే ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు చేనేత కార్మికులు గురించి మంగళగిరిలో సదస్సు పెట్టబోతున్నాను అని అంటే ఈయన వచ్చేసేస్తాడు గుంటూరులో చేనేత కార్మికుల సదస్సు అంటాడు జగన్మోహన్. ఆయన పవన్ కళ్యాణ్ గారు కిడ్నీ బాధితులది ఉద్దానంలో కిడ్నీ బాధితులతో సమావేశం అవుతున్నాను అని అంటే ఈయన ప్రకాశం జిల్లా కనిగిరిలో కిడ్నీ బాధితులతో సమావేశం అవుతుంది. విశాఖపట్నంలో యువబేరి యువకులకు మద్దతుగా నేను విశాఖపట్నం బీచ్కి వెళ్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే ప్రోగ్రామ్ కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో గొడవలో దిగుతారు. ఎయిర్పోర్ట్ మీద ప్రొటెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక రకంగా పవన్ కళ్యాణ్ తన స్థానాన్ని ప్రతిపక్ష పాత్ర స్థానాన్ని ఆక్రమిస్తాడేమోనని చెప్పేసి ఓవర్ యాంగ్జైటీతో జగన్మోహన్ రెడ్డి రోల్ బూమ్రాంగ్ అవుతాం. మీ ప్రోగ్రామ్స్ మీరు ఇచ్చుకోండి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రోగ్రామ్ పోటీగా ఇచ్చుకునేది అక్కడ ఫెయిల్ అయ్యేది డిపార్ట్మెంట్ ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టేది. ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉండారో వాళ్ళకి వృత్తి ఇవ్వాలని చెప్పేసి మేము టీడీఎల్పీలోనే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసి ఒక కమిటీ వేస్తానని చెప్పాడు 3 months బ్యాక్. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ వృత్తి మీద కసరత్తు చేస్తున్నాడని ఒక ఇంగ్లీష్ పేపర్ రాసి ఆయన ఒక లెటర్ రాస్తాడు. ఏదో ఈయన రాస్తే ఇచ్చినట్టుగా. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు అతి పెద్ద ముద్దాయిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నువ్వు కేసుల నుంచి బయటపడు.